జిల్లా కేంద్రంలోని 15వ వార్డు శంకలపల్లిలో గురువారం 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లేఅవుట్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని, ప్లాట్లు పెట్టేటప్పుడు యజమానులు ఆలోచన చేయాలని అన్నారు. ప్లాస్టిక్ నివారణ ప్రజలందరి బాధ్యత అని అన్నారు. రాష్ట్రంలోని అత్యధిక నిధులు జగిత్యాలకు మంజూరయ్యాయని, అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తారని, జగిత్యాల అభివృద్ధి తన లక్ష్యమని అన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. పట్టణం నలువైపులా మార్కెట్లు, పార్కులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రోడ్డు వేసేటప్పుడు మొక్కలు నాటడం కోసం స్థలం కేటాయించాలని అధికారులకు ఆయన సూచించారు. పట్టణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో కమిషనర్ స్పందన, డి ఆనంద్, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, అడవాల లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్ తోట మల్లికార్జున్, మెప్మా ఏఓ శ్రీనివాస్, ఏఈ అనిల్, శరణ్, బిఓ శ్రీకర్, టిఎంసి రజిత, నాయకులు డిష్ జగన్, కూసరి అనిల్, పెట్ట ధర్మరాజు, శ్రీనివాస్ రెడ్డి, రవీంద్రరావు, పమ్మల రాము, కూతురు రాజేష్, దుమ్మల రాజకుమార్, శరత్రావు, కూతురు శేఖర్, లింగారెడ్డి, కోటేశ్వరరావు, ఏనుగుల రాజు, అభి శ్రీనివాస్, కూసరి రాజు, గాదే కార్తిక్, కూసరి రవి, ఏనుగుల రవి, సాగర్ రాజు, శేఖర్ మల్లయ్య, పాపయ్య, సంఖ్య మహేష్, మున్సిపల్ అధికారులు, వార్డు నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నీళ్ళు అయిపోతాయి. సురేష్ మరి పైసా పైసా నీరు అదే వాడకట్ట కొత్త ఏరియా కదా గెలిపి పెడతాం. రోడ్డు వీళ్ళు వస్తాను సాయం వస్తావా? పైసలు తెస్తే కళ్ళు పడలేదు. నేను రాలేదు, వచ్చి మోడీ చేయించలేదా? మర్చిపోయారు. నేను రాని సంచున్నా అన్ని చేసేస్తాం. 15వ వార్డు శంకులపల్లె, అదేవిధంగా శివాజీ వార్డులో వివిధ అభివృద్ధి పనులకు వచ్చిన సందర్భంలో జగిత్యాల 15వ వార్డులో అటు రైతులకు కొనుగోలు కేంద్రం, అట్లనే సీసీ రోడ్డు కూడా ఏర్పాటు చేయడం. ఇక్కడ చాలామంది మా మహిళా మనులు కావచ్చు, యువత కావచ్చు, ఈ ప్రాంత రైతులు, పెద్దలు చాలా సంతోషంగా ఒక నమ్మకంతో రెండవసారి మీ కుటుంబ సభ్యులు లాంటి సంజయ్ కుమార్ను మళ్ళీ గెలిపించింది. మరి గెలిపించిన సందర్భంలో మరి మీ రుణం తీర్చుకోవడానికి ఈ స్థానిక నాయకులైన మా మల్లికార్జున కావచ్చు, కూతురు రాజు కావచ్చు, కూతురు శేఖర్ కావచ్చు, ఇంకా మిగతా చాలామంది నాయకులు, ఎందుకంటే వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి వారి పేరు చెప్తున్నారు. మిగతా ఇంకా చాలామంది ఉంటారు. వారందరికీ ఈ మహిళా మనులు, మహిళా సంఘ నాయకులు మీరు అందరూ కూడా సహకరించారు. మరి మీతో పాటు అధికారుల సహకారం కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మరి వాళ్ళ రాష్ట్రంలో ఎక్కువ నిధులు వచ్చిన పట్టణం ఏదంటే జగిత్యాల పట్టణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరే చూస్తున్నారు ఈ ప్రాంతంలో అంతకుముందు ఎన్ని పనులైనాయి, ఈ 6-7 ఏళ్ళకెళ్ళి ఎన్ని పనులైనాయి అనేది మీరు కళ్ళారా కూడా చూడడం జరుగుతూ ఉంది. మరి కరోనా తర్వాత, కరోనా ముందు, అప్పటి నుంచి మనం పనులు చేసుకొస్తున్నాం. అట్లనే జగిత్యాల పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం అటు దవాఖానలు కావచ్చు, మార్కెట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైన్లు, ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. మరి ఇంకా ముందు ముందు కూడా చేస్తాం. ఇలా 15వ వార్డులో ఇప్పుడే వార్డ్ ఆఫీసర్ ఈగా చెప్తున్నారు, ఈ 2,21,33,000 పనులైనవి. 2,21,33,000 ఇలా మామూలు కాదు. శంకరపల్లి రోడ్ ఎంత పెద్దది, అంత పెద్ద ట్రైన్ కట్టినాం, అంత పెద్ద పైప్ లైన్ వేసాం. ఇవాళ నీళ్లకు ముందు ముందు ఎంత కూడా ఇబ్బంది కాకుండా డిగ్రీ కళాశాలలో పెద్ద ట్యాంక్ కడుతున్నాం. మన
బల్కేజ్ కాంట్రాక్టర్ పెద్ద యాక్సిడెంట్ అయింది. దాంతో కొంచెం లేట్ అయింది. నిన్న పొద్దున ఫోన్ చేసి నేను రాయచమని కొంత నాకు పరిచయమై ఫోన్ చేసి బాగా బీమార్ అయినా సార్ 40 రోజులు యశోద దవాఖాన అని చెప్పింది. అందువల్ల కొంత లేట్ అవుతున్నది. సో నీళ్ళ వసతి కూడా అన్నీ చేస్తాం. ఒకటి ఏంటంటే రోడ్ వేసేటప్పుడు దయచేసి ఏఈలు వర్క్ ఇన్స్పెక్టర్లు చెట్లు పెట్టుకునే విధంగా అక్కడ ఒక పాత టైరో లేకపోతే ఒక సిమెంట్ రింగో వేస్తే మీ ఇంటి ముందర మీరే చెట్లు పెట్టుకోవచ్చు, ఇట్లా పూలు తెప్పుకోవచ్చు. మీరు ఎంత ముందు వీటి కాడికి బండలు వేసిన తర్వాత అట్టనిక మనం ఒక చెట్టు కూడా పెట్టుకోరాదు. ఆ విషయంలో మీరు అంతమంది విడిచిపెట్టమని చెప్పు. మీరు తప్పకుండా దానికి దృష్టి పెట్టాలి. రెండోది ఇక్కడ నల్ల పైపు లేని కాదు అక్కడ కూడా ఒక పైప్ వేయించుకోవచ్చు. ఎందుకంటే ఇంకా నిధులు ఉన్నాయి, పైసలు ఉన్నాయి, డిమాండ్ చేసి వేయించుకోవచ్చు. మా శరణ్ ట్రాన్స్ఫర్ అయితే ఒక్కడే చెప్పిన మరి ఇన్ని ఏళ్ళకెళ్ళి నువ్వు చూసిన నీళ్ళ పైప్ లైన్లు మరి ఎప్పుడు ఫోన్ చేస్తే జర ఎత్తి మరి ఎక్కడ పైప్ లైన్ వేయాలి, ఏడ గేట్ వాళ్ళు ఉన్నాయి తనకు నోటికి అయిపోయింది. మరి వచ్చే వాళ్ళకు కూడా చెప్పమని చెప్పి కోరడం జరిగింది. మరి ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం మీ ముందు ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈనాడు ఉదయాన్నే ఇంత గొప్పగా ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ ప్రాంత పెద్దలకు అరేంజ్ చేసిన అధికారులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.